అందరం దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి ప్రత్యేకమైన ఈ ప్రార్థన కూడికలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. ఆమేన్. ఈ జనవరి మాసం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచిన విధానమును బట్టి కృతజ్ఞతగా, అలాగే దేవుని యొక్క సహాయము కొరకు నెలలో ఒకసారి మనం ఈ రీతిగా దేవుని మందిరంలో చేరి దేవుని పాదం దగ్గర గడపటానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప శ్రేష్టమైన సమయం. హల్లెలూయా. దేవుని దగ్గర గడిపినది ఏది కూడా వ్యర్థము కాదండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని దగ్గర గడిపిన సమయము, దేవుని కొరకు పడిన ప్రయాస, దేవుని సన్నిధానంలో మనం కార్చిన కన్నీరు, అది ఏది కూడా వ్యర్థము కాదండి. నేను దేవుని సన్నిధికి వెళ్ళి నేను వ్యర్థం చేసుకున్నాను అనేది ఎక్కడా కూడా చరిత్రలో లేనే లేదండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఒకవేళ ఎలాగైనా మనం వచ్చినా విశ్వాసంతో నేను దేవుని సన్నిధానానికి వచ్చాను. ఈ రాత్రి నా యొక్క జీవితంలో దేవునికి సహాయం కొరకు, దేవుని యొక్క కృప కొరకు, దేవుని యొక్క వాక్యము కొరకు, దేవుని సన్నిధానంలో మన జీవితంలో దేవుని యొక్క కార్యములు జరుగుట కొరకు మనం ఈ రాత్రి దేవుని మందిరంలో చేరి ఇంతవరకు మన పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా మనం దేవుని యొక్క నామని మహిమపరిచాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో మనం ఆశించినట్లుగా ఆయన బలమైన కార్యములు చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. అయితే ఇదే యెహోవా వాక్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయంలో మనము చదువుకున్నాం. ఇర్మియా గురించి మనందరికీ తెలుసు. ఇర్మియా అనాతోతు అనే ఒక గ్రామములో పుట్టిన వ్యక్తి. చిన్ననాటి నుంచి కూడా తల్లి గర్భములో రూపించబడక మునిపే దేవునికి ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు, ప్రతిష్ఠించాడు. అయితే తాను 20 సంవత్సరాల వయస్సులో ఆత్మీకముగా దేవుని సేవలో స్థిరపరచబడి దాదాపు 40 సంవత్సరాలు దేవుని యొక్క సేవలో ప్రవక్తగా స్థిరపడ్డాడు. దేవుని ప్రజలకి హెచ్చరించే వ్యక్తిగా, దేవుని ప్రజలు చెరలోనికి వెళ్తున్నారని ముందుగానే దేవుని ప్రజల్ని హెచ్చరించి వాళ్ళని సరైన మార్గంలో నడిపించాలని ఇర్మియా ప్రవక్త ఎంతగానో ప్రయత్నం చేశాడు. ఇర్మియా అనే మాటకి యెహోవా స్థిరపరుస్తాడు, లేకపోతే యెహోవా ఘనపరుస్తాడు అని అర్థం. ఈ చదవబడిన లేఖన భాగంలోనికి వెళ్ళే ముందు ఒక జరిగిన సంఘటన 19వ శతాబ్దంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో, అంటే 19వ శతాబ్దం అంటే 1900 సంవత్సరంలో, శతాబ్దం అంటే 100 సంవత్సరాల ప్రియాన్ని శతాబ్దం అంటారు కదా. ఆ కాలంలో జరిగిన ఒక సంఘటన ఏంటంటే, ఆ యొక్క సమయంలో అమెరికా, ఆ చుట్టుపక్కల అలబామా అంటే కొన్ని రాష్ట్రాలు బాగా పత్తి పంటను వేసేవారు. పత్తి పంట తెలుసు కదా, అంటే దూది. అయితే ఆ సమయంలో ఆ పత్తి పంట వాళ్ళు వేసిన బాగా పండేది. అయితే ఒకనొక సమయంలో ఏమి జరిగిందంటే, ఒక పురుగు ఆ పత్తి పంటనంతా కూడా పాడు చేసి, ఆ పురుగు పేరు ఏంటంటే బోల్ వివిల్. మీ పక్కన చూసి చెప్పండి. బోల్ వివిల్. సరే, నోరు తిరగట్లేదు కదా. బోల్ వివిల్ అనే ఒక పురుగు వాళ్ళ పత్తి పంటనంతా నాశనం చేయటం ప్రారంభించిందండి. ఆ దేశంలో ఆ పురుగు జొరబడి
ఆ పత్తి పంటనంతా పాడు చేసి వాళ్ళకి, ఆ రైతులకి చాలా కన్నీరు తెచ్చిపెట్టింది. ఎందుకంటే వేసిన పంటలంతా కూడా ఆ పురుగు నాశనం చేస్తూ ఉంది. అలాగే దాదాపు కొన్ని సంవత్సరాలు జరిగిన తరువాత అక్కడ ఉన్న రైతులకి ఒక ఆలోచన వచ్చింది. అది ఏమనంటే, అందరూ కూడా పత్తి పంటను ఆపేసి, ఆ వేయటం ఆపేసి వేరుశనగ పంటని వేయటం ప్రారంభించారు. అది మొదట్లో చాలా మందికి, అది ప్రతి పంట వేసే వాళ్ళకి అది ఇష్టముగా లేదు. ఎందుకంటే చాలా పూర్వీకుల నుంచి పత్తి పంట వేయటం అందరికీ అలవాటు అయ్యింది. అది వాళ్ళకి అది పద్ధతిగా అలవరుచుకున్నారు. కానీ సడన్గా వాళ్ళు వేరొక పంటలోనికి వెళ్ళటానికి వాళ్ళకి ఇష్టం లేకపోయినా కాలక్రమేణా తమకంటే ముందుగా ఉన్న వ్యక్తులు వేసిన ఆ పంటను చూసి వాళ్ళు బాగా లాభాలు తెచ్చుకొని, వాళ్ళు బాగా పంటలు అమ్ముకొని బాగా ధనవంతులైన కారణాన్ని బట్టి ఆ దేశము, ఆ పురుగు ఎక్కడెక్కడైతే ఆ పంటని పాడు చేసిందో అతి తక్కువ కాలంలో అందరూ కూడా వేరుశనగ పంట వేసి వాళ్ళకున్న అప్పులు, వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళకున్న ఆ పురుగు వచ్చి ఏ కష్టమైతే మిగిల్చిందో వాళ్ళు వేరుశనగ పంట వేయటం ద్వారా వాళ్ళ జీవితంలో అత్యధికమైన దీవెనని వాళ్ళు పొందుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒకరోజు వాళ్ళకి ఆలోచన వచ్చింది. ఆ రైతులందరికీ దాదాపు వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే, ప్రతి పంట వేసిన దానికంటే వేరుశనగ పంట వేసిన తర్వాత వాళ్ళ ఆదాయం రెట్టింపు అయింది. వాళ్ళు ధనవంతులుగా మార్చబడ్డారు. వాళ్ళు బీదవాళ్ళు సైతము వేరుశనగ పంట చాలా అత్యధికముగా అది పంట పండుతూ ఉంది. వాళ్ళందరూ కూడా, రైతులందరూ కూడా ఒకరు ఆలోచన చేసి ఆ బోల్ వివిల్ అనే ఒక పురుగు కంట ఒక స్మారక స్తూపం కట్టారండి. ఏమనో తెలుసా? ఎవరు కట్టారు? ఆ పురుగుకి నేను గ్రూపులో పెడతా, అది గూగుల్లో వెతికినా మీకు అర్థమైంది. బోల్ వివిల్ అని కొట్టండి, ఆ పురుగు కనపడిద్ది. అమెరికా రాష్ట్రంలో అలబామాలో డిసెంబరు 11వ తారీఖున 1919 సంవత్సరంలో ఆ రైతులందరూ కలిసి డబ్బులు వేసుకుని ఒక పెద్ద స్మారక స్తూపాన్ని కట్టారు. మనిషి కాదండి, ఆ పురుగు బొమ్మ ఒకటి తయారు చేసి ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు. ఆ వ్యక్తి మీద ఇలాగా, ఆ వ్యక్తి చేతులు ఇలాగ పురుగు ఉండేది. ఆ యొక్క స్మారక స్తూపం మీద ఏమని తెలుసా? ఈ పురుగు మా పత్తి పంటను పాడు చేయటం వలన మా నిర్ణయాలు మార్చబడ్డాయి. కాబట్టి ఈ రోజు మేము వేరుశనగ పంట వేసి మేము అత్యధికముగా ఆ పురుగు చేసిన నష్టానికి మేము ఎంతగానో దీవించబడ్డాము. కాబట్టి ఆ పురుగు ఆ రోజు మా పంటల్ని పాడు చేయటము మాకు మేలయ్యింది అని చెప్పి ఆ పురుగుని వాళ్ళు దాన్ని ఏమంటారు, ఒక స్మారక స్తూపాన్ని కలుగు చేశారు. ప్రైజ్ ది లార్డ్. ఈ జరిగిన సంఘటన ద్వారా మనకేమర్థమవుతుంది? ప్రతిదానికి కూడా ఒక నీతి కథ ఉండిద్ది కదా. ఇది జరగంది కాదని, జరిగిందే ఇది. అమెరికా రాష్ట్రంలో రైతుల జీవితంలో జరిగిన 19వ శతాబ్దంలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన. దీని ద్వారా మనకేమర్థమవుతుంది? వాళ్ళ జీవితంలో ఆ పురుగు రావటం మంచిదంటారా చెడుదంటారా? అదేందండి, పురుగు రావటం వాళ్ళకి మంచిదయ్యింది. ఆ పురుగు రాకపోతే వాళ్ళు వేరుశనగ పంటే కాదండి, అప్పటిదాకా వాళ్ళు పత్తి పంట మీద ఆధారపడేవాళ్ళు. ఎప్పుడైతే పురుగు వచ్చి వాళ్ళ పంటని పాడు చేయటం ప్రారంభించిందో వాళ్ళు నూతనమైన నిర్ణయాలు తీసుకోవటానికి, నూతనమైన పంటలు వాళ్ళ దేశంలో వేయటానికి, వాళ్ళు నూతనమైన పద్ధతులు అవలంబించడానికి, వాళ్ళు నూతనమైన మార్గములు నడవటానికి ఆ పురుగు కారణమయ్యింది. ప్రైజ్ ది లార్డ్. ఆ పురుగే లేకపోతే వాళ్ళు ఆ పత్తి పంట మీద బతికే వాళ్ళు, ఆదాయం వచ్చేది కాదండి. అందుకని ఆ పురుగుకి ఒక గుడి కట్టి మన భాషలో ఆ పురుగుని వాళ్ళు ఒక హైలైట్ చేసి, ఆ పురుగు రావటము మా రైతులకి మంచిదే అని చెప్పి డిసెంబర్ 11వ తారీఖున అలబామా స్టేట్లో ఒక స్మారక స్తూపాన్ని వాళ్ళు రైతులందరూ కూడా కలిసి వాళ్ళ యొక్క జ్ఞాపకార్థంగా దాన్ని నిర్మించారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడల్లా, ఆ పురుగును చూసినప్పుడల్లా మనకు అర్థమవలసిన కథ ఏంది? ఈ పురుగు ఈ రైతుల జీవితాల్లో కీడు చేయాలని చేసింది, కానీ అది వాళ్ళకి మేలుకరముగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్. ఒక దేవుని ఎరగని ప్రజల జీవితాల్లోనే ఒక పురుగే వాళ్ళ జీవితాలను ఒకవేళ మంచి మార్గం నడవటానికి ఒక కీడు తెచ్చి పెడితే, దేవుని ఎరిగిన వారి జీవితాల్లో, ప్రైజ్ ది లార్డ్, రోమీయులకు రాసిన పత్రిక 26వ అధ్యాయం నుండి, దేవుని ప్రేమించే వారికి సమస్తమును కూడా మేలు కలుగుటకై
8వ అధ్యాయము 28వ వచనములో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఇక్కడ ఇర్మియా గ్రంథంలోనికి మనం అసలు విషయానికి వస్తే, ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలతో చెబుతున్న మాట ఏంటంటే, ఇక్కడ జరిగిన చరిత్ర అంతా మనకు తెలుసు కదా. దేవుని ప్రజలు ఇర్మియా కాలంలో వాళ్ళు చేసిన కొన్ని మిస్టేక్స్ని బట్టి, వాళ్ళు తీసుకున్న కొన్ని రాంగ్ నిర్ణయాలను బట్టి, వాళ్ళు దేవుని సరిగా ఆరాధించకుండా ఉండటాన్ని బట్టి దేవుడు ముందుగానే వాళ్ళు బబులోను దేశానికి పంపించాడు. 70 సంవత్సరాలు అక్కడ ఉండాలని, చెరలో ఉండాలని, అంటే వాళ్ళకి కొన్ని తెలుసుకోవాలని, దేవుని పోగొట్టుకుంటే అది ఎలాగో ఉండిద్దో వాళ్ళు గుర్తించాలని చెప్పి వాళ్ళకి కొన్ని ఆలోచనలు కావాలని, దేవుడు ఎవరో, దేవుని యొక్క శక్తి ఏమయ్యిందో తెలుసుకోవాలని వాళ్ళు దేవుడు లేని ప్రాంతానికి పంపించాడు. పంపించిన తర్వాత దేవుని ప్రజలు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎలాగున్నారంటే భయంకరమైన డిప్రెషన్లో ఉన్నారు, మానసిక ఆందోళనలో ఉన్నారు, వాళ్ళు బాధలో ఉన్నారు. వాళ్ళ జీవితంలో కలిగిన దానికి వాళ్ళు ఇంకా ఒక మాటలో చెప్పాలంటే చచ్చిపోయిన శవాల్లాగా ఉన్నారండి. అటువంటి పరిస్థితుల్లో ఇర్మియాని దేవుడు ఎన్నుకొని పిలిచి వారికి ఒక వాగ్దాన సందేశాన్ని తెలియచేస్తున్నాడు, వాళ్ళకి ఒక వర్తమానాన్ని తెలియచేస్తున్నాడు. ఆ మాట ఇందాక మనం చదువుకున్నాం, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. ఇది మరి ఒక రూపంగా చదివితే, మీ విషయమై నేను చేసిన ఆలోచనలు నాకు తెలుసు, నేను మీకు మంచి చేయాలనే నా యొక్క ప్రయత్నము కానీ నేను మీకు కీడు చేయాలని నా ప్రయత్నము కాదు అని దేవుడు తన ప్రజలతో ఆనాడు ఇర్మియాను పంపించి ఒక వాగ్దాన సందేశాన్ని తెలియచేస్తున్నాడు అండి. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుని ప్రజలు ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలాగున్నారంటే, ఆ బబులోని యొక్క రాజు బానిసత్వంలో ఉండి వారి దగ్గర మందిరం లేదు, దేవుని సేవకులు లేరు, వాళ్ళని సరిగ్గా నడిపించడానికి ఎవరు కూడా లేరు, వాళ్ళకి నిరీక్షణ లేదు. వాళ్ళు ఎలాగున్నారంటే, మా జీవితాలు ఎందుకు ఇలాగ ఉన్నాయి, మా జీవితాలు ఎందుకు ఈ బాధ, ఈ కష్టం, ఈ కన్నీరు, ఈ దుఃఖం మేము ఎందుకు ఇలాగ నడిపించబడుతున్నాం? దేవుడు మాకు హాని చేశాడా? దేవుడు మాకు అన్యాయం చేశాడా? దేవుడు మా జీవితాల్లో ఎందుకు ఇటువంటి కష్టాన్ని కలుగ చేశాడు? మేమెందుకు ఈ యొక్క బబులోను రాజు బారిన పడ్డామని వాళ్ళందరూ కూడా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఇర్మియాను పంపించి వాళ్ళకి అందిస్తున్న వర్తమానము, నేను మీ ఎడల చేసిన మీరు వెళుతున్న పరిస్థితి నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. అది మంచి అయినా చెడు అయినా మనం ఏ మార్గంలో వెళుతున్నా దేవునికి తెలుసా తెలియదండి. మనం ఏమనుకుంటామంటే మంచి చేస్తేనే, మంచిగా వెళ్తేనే దేవుడికి తెలుసు అని అనుకుంటాం. ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా దేవుడు మన జీవితంలో అన్నీ కూడా మంచి చేస్తే, మంచిగా వెళితేనే, అన్నీ మంచి జరిగితేనే, అన్నీ కూడా శుభం జరిగితేనే, అన్నీ కూడా సంతోషంగా ఉంటేనే దేవుడు మనతో ఉన్నాడు అనుకుంటామండి. కాదు. దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితి అయినా, అది ఒకవేళ అది ఎటువంటి చేయి దాటిపోయినా, ఫెయిల్ అయినా, అది నష్టమైనా, అది వ్యాధైనా, అది బాధ అయినా, అది కరువైనా, ఖడ్గమైనా, ఆలస్యమైనా, అది ఎటువంటి స్థితి అయినా దేవుడు లేడు అని అర్థము కాదండి. ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు వాళ్ళకున్న పరిస్థితిని బట్టి దేవుడు మాతో లేడు, దేవుడు మాతో ఉంటే అన్నీ మంచి జరగాలి కదా, దేవుడు మాతో ఉంటే అన్ని పరిస్థితులన్నీ కూడా సజావుగా ఉండాలి కదా అని అనుకుంటూ ఉన్న సమయంలో, ఇశ్రాయేలు ప్రజలు ఆలోచించుకున్న సమయంలో దేవుడు ఇర్మియాని పంపించి ఒక ఇస్తున్న సందేశం మీద, ఇశ్రాయేలు ప్రజలారా, నేను మీ ఎడల కలిగిన ఆలోచనలు నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. మీరు వెళుతున్న మార్గం నాకు తెలుసు, మీరు పడుతున్న ప్రయాస నాకు తెలుసు, మీరు అనుభవిస్తున్న బాధ నాకు తెలుసు. అయితే మీకు కలిగిన పరిస్థితి రాబో కాలానికి అది మీకు మంచి భవిష్యత్తుని ఇవ్వటానికి తప్ప మిమ్మల్ని పాడు చేయటానికి కాదండి. చెప్పలు గుర్తు దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం.
హల్లెలూయా. ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు తన ప్రజలకి చెప్పాలనుకున్న వర్తమానం ఏంటంటే, మీకు ప్రస్తుతము కలిగిన బాధ, అది దుఃఖము కానీ, అది ఎడబాటు కానీ, అది ఏదైనా కానీ, అది వ్యాధి కానీ, మిమ్మల్ని ఏదైతే కృంగదీస్తుందో అది మిమ్మల్ని పాడు చేయటానికి కాదు, అది మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, అది మిమ్మల్ని చంపటానికి కాదు, రాబో కాలానికి మీకు నిరీక్షణ కలుగునట్లుగా మీకు మంచి జీవితాన్ని స్థిరపరచటానికి దేవుడు వాటిని అనుమతించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెడు కూడా అనుమతిస్తాడా పాస్టర్ గారండి? దేవుడు కీడు కూడా అనుమతిస్తాడా? దేవుడు వ్యాధులు కూడా అనుమతిస్తాడా? దేవుడు కొన్ని సమస్యలు అనుమతిస్తాడా? దేవుడు తన ప్రజలు తీసుకువెళ్ళి అగ్నిగుండంలో నెడతాడా? చెప్పండి, నమ్మ పలకరా? చేస్తాడు. ఎందుకని రాబో కాలానికి మంచి భవిష్యత్తు కలగటానికి, మీ ఎడల దేవుని యొక్క ఆలోచన ఏమైందో అది జరగటానికి దేవుడు కొన్నిసార్లు ప్రస్తుతము కొన్ని మార్గముల గుండా దేవుడు మనల్ని తీసుకుని వెళతాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ కొన్నిసార్లు ఆ పరిస్థితి గుండా వెళుతున్నప్పుడు మనకేమనిపించిందంటే, ఇశ్రాయేలు ప్రజల్లాగా మన జీవితాల్లో కూడా అయ్యో దేవుడు మాతో ఉంటే ఎందుకు ఇలాగ జరిగింది, దేవుడు మాతో ఉంటే మేము అనుకున్నది ఎందుకు జరగటం లేదు, దేవుని దగ్గర మేము ప్రార్థన చేసాము కదా, మేము కన్నీరు కార్చాము కదా, మేము ఉపవాసం ఉన్నాము కదా, ఎన్నో సంవత్సరాల నుంచి మేము దేవుని మందిరంలో గడుపుతున్నాము కదా, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాము కదా, ఎందుకు మా జీవితాలు ఇంకా ఇలాగే ఉన్నాయి, ఎందుకు మాకు ఇంకా కన్నీరు, ఎందుకు మాకు ఇంకా ఈ సమస్య, ఎందుకు ఇంకా వ్యాధి, ఎందుకు మా జీవితం ఇటువంటి పరిస్థితి అని ఒకవేళ మనం ఇశ్రాయేలు ప్రజలకి రాత్రి ఆలోచన చేస్తున్నామేమో. దేవుడు షూటిగా మనతోనే మాట్లాడుతున్న ప్రియ దేవుని సంగమా, మీరు వెళుతున్న మార్గము దేవునికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. మీరు వెళుతున్న, అందుకని అక్కడ వ్రాయబడిన మాట, నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశించిన సంగతులు నాకు తెలుసు. ప్రియ దేవుని సంగమా, నువ్వు నిజముగా నేను రక్షణ పొందాను పాస్టర్ గారండి, నేను బాప్తిస్మం పొందాను, నేను దేవుని బిడ్డగా మార్చబడ్డాను, నేను దేవుని చేతుల్లో ఉన్నాను, నేను దేవుని దగ్గర నమ్మకముగా ఉన్నాను, నేను దేవుని మందిరంలో గడుపుతున్నాను, నువ్వు నిజముగా నమ్మగలిగితే, ఆ జాబితాలో నీ పేరు ఉంటే, నువ్వు వెళుతున్న ప్రతి మార్గము దేవునికి మరుగై ఉండలేదండి. దేవునికి సమస్తము కూడా తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు వెళుతున్న మార్గము దేవునికి తెలుసు. దేవుడు కావాలనే వాళ్ళని బబులోని దేశానికి పంపించాడండి. దేవుడు కావాలని నెబుకద్నెజరుని వారి మీదకి రప్పించి శత్రువుతో వాళ్ళందరూ కూడా చెరలోనికి కావాలనే పంపించాడు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కొరకు దేవుడు ఒక ప్రణాళికని సిద్ధపరిచాడు ఆయన. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, నువ్వు ఎంతటి వ్యక్తివైనా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, నువ్వు ఎలాంటి స్థితిగతిలో ఉన్నా, నువ్వు ఈరోజు నమ్మవలసిన మొదటి విషయము, నీ ఎడల దేవుడు కలిగిన ఉద్దేశములు ఆయనకి తెలుసు. అవి మంచివైనా సరే, అవి చెడైనా సరే, అవి ఆలస్యమైనా సరే, ఒకవేళ నువ్వు భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళవలసిన అది ఏదైనా దేవుని అనుమతి లేకుండా ఏది నీ జోలికి రాలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని అనుమతి లేకుండా ఏది రాలేదమ్మా. దేవుని అనుమతి లేకుండా, దేవుని ప్రమేయం లేకుండా, దేవుని ఉద్దేశం లేకుండా ఏది నీ జీవితంలో జరగటం లేదు. దేవుని అనుమతితోనే, దేవునికి ఉద్దేశముతోటే నీ మేలు కొరకు దేవుడు కొన్ని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అనుమతించాడండి. దేని కొరకు తెలుసా? అవి రెండవది అంటున్నాడు, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నాకు తెలుసు, అవి మీకు నిరీక్షణ కలుగునట్లుగా, అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదండి. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుడు మీ ఎడల జరిగించిన పరిస్థితి అది మీకు హానికరము కాదండి. ఇక్కడ మనం గుర్తించిన విషయము, శ్రమలు చాలా రకాలు ఉన్నాయండి. ప్రతిదీ దేవుని మీద నెట్టకూడదండి. దైవికమైన శ్రమలు కొన్ని ఉంటాయి. దైవికమైన శ్రమ ఎలాగుండేదని మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నిర్గమాకాండంలో దేవుని ప్రజలు శ్రమలో ఉన్నప్పుడు 400 సంవత్సరాలు ఫరో బానిసత్వంలో, ఫరో మోషే తన గొర్రెల మందని కాచుకుంటూ ఆ పర్వతం మీద దగ్గరికి వెళ్తాడు కదా. అక్కడ దేవుడు పర్వతము దగ్గర పొదలో నుంచి దేవుడు ప్రత్యక్షమవుతాడు మోషేకి. ఎలా ప్రత్యక్షమవుతాడు ఇప్పుడు ఆలోచన చేశారా? ఒక పొద ఉంది, చెట్టు పొద. ఆ పొద అగ్నికి కాలిపోతా ఉంది, ఆ అగ్ని మండుతా ఉంది, కానీ పొద
కాలిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. పొద మండుతా ఉంది కానీ పొద కాలిపోలేదు. ఏమర్థమైంది మీకు ఆత్మీయమైన మర్మం? పొద అగ్నితో మండుతుంది కానీ కాలిపోలేదు అంటే అర్థమైంది దానికి. యాక్చువల్గా నిజమైన అగ్ని అయితే పొద కాలిపోవాలి, కానీ అగ్ని మండుతుంది కానీ తీయలేదు ఎవరు. చదవండి నిర్గమాకాండం. ఒక పొద నడిమిని 3వ అధ్యాయము 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రజల జీవితాల్లో పొద మండుతా ఉన్నా పొద కాలిపోదు. ఇదే దైవికమైన శ్రమ అంటే. దేవుని ప్రజల జీవితాల్లో శ్రమలు వచ్చినా ఆ శ్రమల వలన వారికి ఏది కూడా కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మోషేకి దేవుడు ఆ రీతిగా చూపించాడు. 400 సంవత్సరాలు ఫరో బానిసత్వంలో ఉంటే ఇశ్రాయేలు ప్రజలకు ఏదైనా జరిగిందా? ఫరో ఎంతో వాళ్ళని కష్టపెట్టినా, వాళ్ళు బాధ పెట్టినా, వాళ్ళకి ఎక్కడైనా సరే వాళ్ళ విస్తరణ తగ్గిందా? వాళ్ళ బలము తగ్గిందా? వాళ్ళు అక్కడ వ్రాయబడిన మాడుతుండే ఫరో శ్రమ పెట్టబడిన కొలది ఏమైపోయారంటే వాళ్ళు విస్తరిస్తూ ఉన్నారు. అంటే ఏ మాత్రము కూడా వాళ్ళు ఎటువంటి దాన్ని ఏమంటారంటే ఆ కృంగుదల కానీ ఏది లేదండి. కాబట్టి దైవికముగా నువ్వు వెళుతున్నావు అంటే నీ మీదకి ఏ శ్రమ ఖచ్చితంగా వస్తుంది. అది దైవికమైన శ్రమను మేము ఎలా గుర్తించాలి పాస్టర్ గారండి? పొద అగ్ని ద్వారా మండుతుంది కానీ పొద కాలిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇదే సూచన అగ్ని షడ్రకు మేషకు అభ్యర్థులకు జరిగినాయండి. వాళ్ళు అగ్ని గుండంలోనికి వెళ్ళారు కానీ ఆ బయటికి వచ్చి నెబుకద్నెజరు వాసన చూసినప్పుడు వాళ్ళ దగ్గర ఆ వాసన కాలిన వాసన కూడా రాలేదండి. ప్రైజ్ ది లార్డ్. కానీ తర్వాత వాళ్ళ మీద ఎవరైతే కుట్ర చేశారో వాళ్ళని వేసినప్పుడు వాళ్ళు అసలు ఆ అగ్నిగుండంలో వెయ్యక మునిపే వాళ్ళ వేడికే కాలిపోయారండి. అంటే దేవుని ప్రజలు అగ్నిగుండంలోనికి వెళ్ళినా వాళ్ళు కాలిపోలా. దేవుని ఎరగని వారు ఆ సెగకే చచ్చిపోయారు. కాబట్టి ఈరోజు నువ్వు దైవికముగా వెళుతూ ఉంటే అది ఎలాంటి శ్రమ అయినా, ఎలాంటి శోధన అయినా, అది ఎలాంటి పరిస్థితి అయినా నీ జీవితాన్ని కాల్చజాలదు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆలోచన చేసుకో. నువ్వు వెళుతున్నది దైవికమైన శ్రమేనా, లేకపోతే నీ సొంత శ్రమతో నువ్వు వెళ్తూ ఉంటే నువ్వు కాలిపోతావు అండి. కాలిపోవటం అర్థమైంది, నువ్వు ఇబ్బంది పడతావు. నువ్వు చాలా అది నీకు ఎలాగుండిందంటే అది భయంకరంగా ఉండిద్ది అండి. దేవుడు నీకు శ్రమ అనుభవిస్తే దేవుడే చూసుకుంటాడు, దేవుడే నీకు సహాయం చేస్తాడు. అది ఎలాగ ఎదుర్కోవాలో, ఎలాగ నడవాలో, ఎలాగ ఫేస్ చేయాలో, అది ఎలాంటి వేడైనా, అది ఏడంతలైనా, అది మరణకరమైనా, అది ఎలాంటి పరిస్థితి అయినా, నువ్వు జలములో పడి వెళ్ళినా అవి నీ మీద పొర్లి పారవు, నువ్వు అగ్నిలో పడి నడిచినా అవి నిన్ను కాల్చజాలవు. హల్లెలూయా. అదేనండి దైవికమైన శ్రమ. ఈరోజు మీరు వెళ్తున్న పరిస్థితి దైవికంగా వెళ్తున్నారా, లేకపోతే మన సొంత శ్రమల గుండా వెళ్తే దేవుడు మౌనంగా ఉంటాడండి. అందుకే దేవుడు మోషేకి చూపించిన ఈ సన్నివేశం, పొద అగ్ని ద్వారా మండుతుంది కానీ పొద కాలిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క ప్రజల జీవితాల్లో, దేవునికి సేవకుల జీవితాల్లో, దేవుణ్ణి వెంబడిస్తున్న వారి జీవితాల్లో పొదలాంటి శ్రమలు ఒకవేళ కాల్చబడుచున్నా, పొదలు అవి ఒకవేళ అగ్ని ద్వారా మండుచున్నా పొదలు కాలిపోజాలవు. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో కూడా వాళ్ళు బబులోను దేశానికి వెళ్ళిన వాళ్ళకి ఏది అవలా, వాళ్ళకి ఎటువంటి హాని జరగటం లేదు. దేవుడు ఇక్కడ ఇర్మియాను పంపించి చెబుతున్న మాట, రాబో కాలమందు మిమ్మల్ని గుర్చిన ఉద్దేశంగా నేను ఎరుగుదును, అవి సమాధానకరమైనవే కానీ హాని కలిగించడానికి కాదు, మిమ్మల్ని పాడు చేయడానికి కాదు, మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, కానీ మీ జీవితాల్లో ఆ పరిస్థితి ద్వారా మిమ్మల్ని మోటివేట్ చేయటానికి, మీ ఆత్మీయమైన జీవితాన్ని బలపరచడానికి, మీ విశ్వాసాన్ని బలపరచడానికి. అదెలా పాస్టర్ గారండి? ఆ పురుగు రావటమే మనకు ఒక ఆత్మీయమైన సూచన అండి. ఆ పురుగు వచ్చి వాళ్ళ జీవితాల పంటలన్నీ తినివేయటాన్ని బట్టి వాళ్ళ నిర్ణయాలు మార్చుకున్నారు, వాళ్ళ ఆలోచనలు మార్చబడ్డాయి,
వాళ్ళ పంటలు మార్చబడ్డాయి, వాళ్ళ జీవితాలు మరొక మెట్టు ఎక్కారు. ఆ పురుగు తొలి చేసిన దానికి వాళ్ళు ఏడంతలుగా పొందుకొని వాళ్ళు దీవించబడ్డారు. హల్లెలూయా. ఆ బోల్ వివిలని పురుగే కాదండి, బైబిల్ గ్రంథంలో యోసేపు జీవితం కూడా మనం ఎన్నోసార్లు విన్నాము. యోసేపు జీవితంలో దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని అది నెరవేర్చడానికి యోసేపు గుంటలో వేయబడ్డాడు. గుంటలో వేయబడ్డాడండి. గుంటలో వేయబట్టం అంటే గుంటలో వేయబడ్డాడు. తన అన్నలు వచ్చి యోసేపుని కొట్టి తన వస్త్రములు పెరికివేసి భయంకరంగా గాయపరిచి ఏ తప్పు చేయలేదండి. దర్శనం వచ్చిన కారణాన్ని బట్టి, తనకు దర్శనాన్ని కలిగిన కారణాన్ని బట్టి యోసేపుని గుంటలో వేసి భయంకరంగా హింసించి మరలా చంపుదాం అనుకునేసరికి దేవుడు కాపాడాడు. మళ్ళీ అక్కడి నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళే ఒంటెల మీద వెళ్ళే వాళ్ళకి అమ్మివేసి అక్కడ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పాపానికి పోతీఫర్ ఇంటిలో అక్కడ పనివాడిగా ఉన్నప్పుడు ఆ ఇంటిలో పాపానికి దూరంగా పారిపోతే చేయరాని తప్పు పైన పడి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ జైల్లో వేయబడ్డాడండి. ఆ జైలు ఇనుప సంఖ్యలు యోసేపుని ఎంతగానో బాధించిని, ఎంతగానో యోసేపు యొక్క జీవితాన్ని ప్రభావితం చేసినాయండి. అయినను సరే యోసేపులు ఎక్కడైనా నష్టము కలిగిందా? గుంటలో వేయబడినా, జైల్లో వేయబడినా, ఇనుప సంఖ్యలు బాధించిన యోసేపు యొక్క ఆరోగ్యము దెబ్బతిందా? యోసేపు యొక్క ఆ బలము దెబ్బతిందా? యోసేపు యొక్క జీవితం పతనమయ్యిందా? యోసేపు యొక్క జీవితం నాశనం అయ్యిందా? నాశనం అవ్వలేదండి. ఒకరోజు యోసేపు అంటున్నాడు, ఆదికాండం 50:20 చదవండి. ఆదికాండం 50:20, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, కానీ నేటి దినమున జరుగుతున్నట్లుగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అవి మేలుకే దేవుడు ఉద్దేశించాను. ప్రైజ్ ది లార్డ్. అమెరికా రాష్ట్రంలో జరిగినదే కాదండి, పురుగు వచ్చి వాళ్ళ పంటను పాడు చేయటం. ఇక్కడ యోసేపు అంటున్నాడు, ఎవరిని చూసి? తన అన్నలను చూసి. తన అన్నలు యోసేపు హెచ్చించిన తరువాత తన అన్నలు వచ్చి, అన్నదమ్ములు వచ్చి భయపడుతున్నారు. మరి యోసేపు రాజు స్థానంలో ఉన్నాడు, మనం యోసేపుకు చేసిన కీడుని బట్టి ఇప్పుడు యోసేపు ఖచ్చితంగా పగబెట్టుకుని మనం చంపేస్తాడు, ఎందుకంటే మనం యోసేపు చేతి చిక్కేము కనుక అందరూ కూడా భయపడతా ఉంటే యోసేపు గ్రహించి తన అన్నలు ముందుకు పిలిచి, అన్నలారా రండి, మీరు భయపడవాకండి, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, నిజమే, మీరు నన్ను కొట్టారు, గుంటలో వేశారు, మీరు ఆ రోజు ఐగుప్తు దేశానికి నన్ను అమ్మి వేశారు, మన తండ్రికి నా గురించి అబద్ధం చెప్పారు, జంతువు చంపేసిందని చెప్పి ఒక చొక్కాకి జంతువు యొక్క రక్తం పూసి తండ్రిని కూడా మీరు మోసం చేశారు. నన్ను బట్టి, నేను చనిపోయిన దాన్ని బట్టి తండ్రి ఎంతగానో బాధపడ్డాడు. మీరు నాకు ఎంతగా కీడు చేశారంటే నిజముగా ఏ వ్యక్తి కూడా ఇంత కీడు అనుభవించడు. మీరు నాకు కీడు చేస్తే చేశారు, కానీ మీరు చేసిన కీడు, మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు. ప్రైజ్ ది లార్డ్. అంటే వాళ్ళు ఏమనుకున్నారు? యోసేపు కీడు చేయాలి అనుకున్నారు లేదా? అనుకోలేదు. అనుకున్నారు, యోసేపుని చంపాలనుకున్నారు, యోసేపుని కొట్టారు, గుంటలో వేశారు, జైల్లో వేశారు. అంటే యోసేపు ఎడల ఆ ఉద్దేశాలన్నీ కూడా తన అన్నదమ్ములు కావాలనే చేశారండి. ఊరకైతే జోగ్గా కాదండి, జోగ్గా కాదు, లేకపోతే ఏదో టేక్ ఇట్ ఈజీగా కాదండి, కావాలనే ఉద్దేశం. అంటే కావాలని ఆలోచన చేశారండి, కావాలనే కొట్టారు, కావాలనే గుంటలో వేశారు. అయితే యోసేపు అంటున్నాడు, మీరు నన్ను కీడు చేయాలని మీరు ఉద్దేశించారు, కానీ నేటి దినమున జరుగుతున్నట్లుగా దేవుడు దానిని మేలు కొరకే ఉద్దేశించాడు. హల్లెలూయా. ఇప్పుడు యోసేపు జీవితంలో పురుగులు ఎవరు? ఎంతమంది పురుగులు చెప్పండి? ఎన్ని పురుగులు ఉన్నాయి చెప్పండి? ఇప్పుడు ఆ పురుగులన్నీ యోసేపుకి మంచి అంటారా, చెడు అంటారా? ఆ రోజు యోసేపు గుంటల్లో వేయబడకపోతే, గుంటలో నుంచి బయటికి తీగిపోతే ఐగుప్తు దేశానికి వెళ్ళేవాడు కాదండి. ఆ ఒంటెల మీద వెళ్ళే వాళ్ళకి అమ్మకపోతే ఆ పోతీఫరు ప్రతిదానికి ఒక ప్రణాళిక ఉందండి. దేవుని ప్రణాళిక అంతా మనం ఏమనుకుంటామంటే, ఓహో దేవుని ప్రణాళిక అంతా కూడా మంచిగా ఉండిద్ది, మంచి మార్గం, బైపాస్, లేకపోతే ఎటువంటి
వాటేమంటారు స్పీడ్ బ్రేకర్స్ లేని అనుకో, లేదండి. అది మనం ఈరోజు మన ఆలోచనలు మార్చుకోవాలి. దేవుని మార్గం ఎప్పుడు కూడా అలాగ ఉండదండి. దేవుని మార్గం యథార్థమైంది, దేవుని మార్గం సత్యమైంది, దేవుని మార్గము బలమైంది. కానీ దేవుని మార్గంలో చెప్పండి, దేవుని మార్గంలో సమస్యలు ఉండవు అనే బోర్డు ఉండదండి. దేవుని మార్గంలో చెప్పండి కీడు జరగదని బోర్డు ఉండదండి. దేవుని మార్గములో అన్నీ కూడా సక్సెస్ అవుతాయని బోర్డు ఉండదండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యోసేపు జీవితంలో గుంటలో వేయబడడానికి ఒక ప్రణాళిక ఉంది. తన అన్నలు ఇప్పుడు యాక్చువల్గా గుంటలో వేసింది ఎవరు? గుంటలో వేపించింది ఎవరు? చెప్పండి. వేసింది ఎవరు? వేపించింది ఎవరు? వేసింది అన్నలే, కానీ వేపించింది ఎవరు? దేవుడు ప్రమేయం లేకుండా యోసేపు గుంటలో పడ్డాడా? దేవుని ప్రమేయం లేకుండా యోసేపు గుంటలో పడుంటే తన అన్నలు అనుకున్నారు యోసేపుని చంపేద్దాం అనుకున్నారు, చంపేసేవాళ్ళండి. కానీ వెంటనే తన పెద్ద అన్న రూబేన్ నుంచి దేవుడు మాట్లాడారు, అన్న ఇంత ఘాతుకం కట్టుకొని వాకండి, నా మాట వినండి, చంపొద్దు, మన తమ్ముడిని చంపొద్దు, అది ఐగుప్తు దేశానికి ఒంటిలో వెళ్తామని వాటి మీద అమ్మేసేయండి. ఆ టయానికి చూడండి ఎలాగ దేవుడు ప్రణాళిక ఎలాగ జరుగుతూ ఉందో. వెంటనే ఐగుప్తు దేశానికి వెళ్ళి ఒంటిలోకి అమ్మేయటం. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన మీద ఎవరు కొనుక్కోవాలి కూడా దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. పోతీఫర్ అనే వ్యక్తి కొనుక్కున్నాడు. సంతలో పశువులు కొనుక్కుంటారు కదా, వేలం పాట వేసి, అలాగే యోసేపును కొనుక్కున్నారండి. యోసేపును కొనుక్కుంది ఏదో వేలం పాట, మన పశువులు కొంటారు చాలామంది సంతలో. ఆ సంతలోకి వెళ్ళి పశువులు కొనుక్కుంటూ ఉంటారు. 100 నా పాట, 200 ఫలానా వాళ్ళ పాట. పోతీఫర్ వచ్చి నేను ఒక 5,000 నా పాట అని చెప్పి యోసేపును కొనుక్కున్నాడు. వెంటనే యోసేపు చెవికి ఆ రోజుల్లో బానిసలకి ఒక కడియం తొడుగుతారండి, బానిసలకి తీసుకు తన ఇంటిలో పనివాడిగా పెట్టుకున్నాడు. జరుగుతుందంత దేవునిదేనా? యోసేపు దర్శనాన్ని పొందుకున్న వ్యక్తి, దేవుని ఆత్మ కలిగిన వాడు, గుంటలో వేయబడి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుంది? ఇంటిలో అంతా కూడా తన యజమానుడి దగ్గర నమ్మకముగా ఉన్నాడు. తన యజమానుడు అన్ని తాళాలు కూడా ఇచ్చేసి హాయిగా తన పని తాను చేసుకుంటా ఉన్నాడు. అయితే ఒకరోజు శోధన ఎదురు వచ్చింది. తను చేయని తప్పు తన మీద పడింది. ఇప్పుడు తను రాను తప్పు పైన పడతాయా పాస్టర్ గారండి? చేసిన తప్పులే కదా పైన పడి, చేయని తప్పులు కూడా పైన పడతాయా? పడ్డ అనుభవాలు ఉన్నాయా మీ జీవితాల్లో? పడలేదా? కావాలి గెలికి పడిన తప్పులు కాదండి. ఏ తప్పు చేయకుండా తప్పు నుంచి పారిపోయిన తప్పులు కూడా పైన పడ్డాయా? యోసేపు జీవితంలో పడ్డాయండి. అక్కడ వెంటనే పడిన వెంటనే యోసేపుని జైల్లోకి వేశారు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, యోసేపు జైల్లో వేయబడటం అది దేవుని చిత్తమా? దేవుని చిత్తము కాదా? ఇప్పుడు యోసేపుని జైల్లో వేసింది ఎవరు? జైల్లో వేపించింది ఎవరు? ఆ పోతీఫర్ భార్య పోతీఫర్కి అబద్ధాలు చెప్పి యోసేపుని జైల్లో వేపించింది. కానీ దాని వెనుక మూల కర్త ఎవరునో తెలుసు. దేవుని ప్రమేయం లేకుండా యోసేపు జైల్లో వేయబడలేదండి. జైల్లో ఏముంది పర్సన్? అక్కడేం దేవుని చిత్తం జరిగిద్ది. జైల్లో ఉంటేనే కదా ఇద్దరు ఖైదీలు తనకి దర్శనాన్ని చెప్పి వాళ్ళ కలభావాలను చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఏదైతే కలభావాలు చెప్పారో, ఒక వ్యక్తి ఏమో 3 రోజులు నీకు పోయిన ఉద్యోగం వచ్చింది, ఇంకొక వ్యక్తి ఏమో 3 రోజులు రాజుగారిని చంపేస్తారు. అదే జరిగింది. ఆ పానదాయకుడు మర్చిపోయాడు యోసేపుని గురించి. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఫరో గారికి దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఎవరు కూడా చెప్పలేకపోయారు అర్థం. అప్పుడు ఆ పానదాయకుల అధిపతి ఎవరు? తన జైల్లో తన జైలు మేట్ అంటారు కదా, తోటి ఖైదీ, క్లాస్మేట్ లాగా. అప్పుడు గుర్తుకొచ్చింది, ఒరే పలానా రోజు నా తోటి ఖైదీ యోసేపు అనే ఒక వ్యక్తి నాకు వచ్చిన దర్శనాన్ని చెప్పాడు కదా, అది నెరవేర్చబడింది కదా. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, రాజా మీరు నన్ను పలానా వ్యక్తిని ఇద్దరిని జైల్లో వేశారు, ఆ జైల్లో ఒక ఖైదీ ఉన్నాడు, అతను ఏది చెప్పాడు అదే జరిగింది. ఒక వ్యక్తికి ఏమైనా ఉద్యోగం వచ్చింది, ఇంకొక వ్యక్తి ఏమన్నా చచ్చిపోయాడయ్యా. నిజమా? అయితే ఆ వ్యక్తిని పిలుచుకొని రా. ప్రైజ్ ది లార్డ్. యోసేపు మొత్తం కూడా నీట్గా రెడీ అయ్యి వచ్చి మంచి దుస్తులు ధరించుకుని ఫరో ఎదుట నిలబడ్డాడండి. ఫరో దర్శనాన్ని చెప్పాడు. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని మనము కనుగొనగలమా? వెంటనే ఒక సింహాసనం తయారు చేయబడింది, వెంటనే ఒక ఉంగరము తయారు చేయబడింది. వెంటనే యోసేపుకి తన జీవితంలో ఏదైతే దర్శనము దేవుడు ఇచ్చాడో చిన్న వయసులో, అది ఇప్పుడు జరిగించబడింది. చెప్పలకూడదు, దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం.
హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని సంగమా, మీరు దేవుని సన్నిధానంలో యోసేపు వలె మీరు బ్రతుకుతా ఉంటే, అది ఒకవేళ గుంట అయినా జైలైనా మరి ఏదైనా అది ఖచ్చితంగా దేవుడు మన మేలు కొరకే జరిగించగలడండి, కీడు కొరకు కాదండి. అది ఆలస్యమైన, అది గుంట అయినా జైలైనా, మనం చేయని తప్పులు మన మీద పడుతున్నా అవన్నీ కూడా ఒకరోజు మన భవిష్యత్తుకి, ఇప్పుడు యోసేపు ఇవన్నీ జరిగిన ఏమైనా తెలుసా, తన భవిష్యత్తు బలముగా మార్చబడిందండి. ఎవరైతే కొట్టారు ఇప్పుడు వాళ్ళు వచ్చి సాగిలు పడుతున్నారు. తన దర్శనం నెరవేర్చబడింది. యోసేపు చేతికి ఉంగరం తొడిగించబడింది. యోసేపు వెళ్తా ఉంటే అందరూ కూడా లేచి వందనాలు చెబుతా ఉన్నారు. ఏ ప్రజల దగ్గర అయితే బానిసగా బ్రతికాడో, ఏ ప్రజల దగ్గర అయితే ఖైదీగా బ్రతికాడో, ఏ ప్రజలైతే యోసేపుని హేళన చేశారు, అదే ప్రజలు అమ్మా చేతులు ఎత్తారా లేదా? దేవుడు మాత్రమే ఆ రీతిగా చేయగలడు. హల్లెలూయా. నువ్వు తల దించిన చోట నీ తల పైకి లేవనెత్తగలిగిన దేవుడు. నువ్వు ఎక్కడైతే కృంగిపోతావో అదే స్థలములో నీ యొక్క జీవితాన్ని పైకి లేపగలిగిన దేవుడు. నువ్వు ఏ పరిస్థితిలో నువ్వు దుఃఖముతో ఉన్నావో అదే పరిస్థితిలో సంతోష వస్త్రమును ధరింప చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. నీ జీవితంలో జరుగుతున్న ప్రస్తుతము సమయం అయిపోయింది. ప్రస్తుతము జరుగుతున్న వాటిని చూచి భయపడవాక. హెబ్రీ గ్రంథకర్త అంటాడు 12వ అధ్యాయం 10వ వచనములో, ప్రస్తుతము నీకు ఒకవేళ కనపడుతున్నది మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మనస్ఫూర్తిగా చెప్పగలరా? నాతో పాటు చిన్న ప్రార్థన చేయగలరా? దేవా, చెప్పండి అమ్మా, గుండెల మీద చేసుకుని, దేవా, నేను నా జీవితంలో ఏ మార్గములో వెళ్ళినా, ఏమి జరిగినా అది నా మేలు కొరకే నీవు జరిగిస్తున్నావని నేను నమ్మటానికి నాకు సహాయం చేయండి ప్రభువా. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసం అంటే ఏందో తెలుసా? విశ్వాసం అంటే మనం అనుకున్నది జరిగిందని కాదండి. విశ్వాసం అంటే, విశ్వాసం మనం ఏమనుకుంటాం, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చాడు, నేను ప్రార్థన చేస్తే జరిగింది, నేను అనుకున్నది జరిగింది అనేది కాదండి విశ్వాసం. విశ్వాసం అని తెలుసా? దేవుడు ఏది చేసినా అది మంచి చేశాడు నమ్మటమే నిజమైన విశ్వాసం అండి. హల్లెలూయా. మనం ఏమనుకుంటే విశ్వాసం అనగానే మనం అడిగింది దేవుడు ఇచ్చాడు అదే విశ్వాసం, అది కాదండి. నిజమైన విశ్వాసం అని తెలుసా? మనం అడిగిన దానికి దేవుడు ఏది ఇచ్చినా అది మంచిదని నమ్మటమే, అది దేవుడు చేసాడు నమ్మటమే నిజమైన విశ్వాసం. ఈరోజు అటువంటి విశ్వాసం నీ దగ్గర ఉందా? ఈరోజు నీ దగ్గర అటువంటి నమ్మకం ఉందా? నీ జీవితంలో ఏది జరుగుతున్నా ఈ దేవుని అనుమతి లేకుండా, దేవుని ప్రమేయం లేకుండా, దేవుని యొక్క చిత్తము లేకుండా, దేవుని యొక్క ఆ యొక్క బలమైన కార్యము లేకుండా ఇది జరగటం లేదని నమ్మగలిగే విశ్వాసము నీ దగ్గర ఉంటే చాలండి. హల్లెలూయా. అటువంటి విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలి. యోసేపు దగ్గర అటువంటి విశ్వాసం ఉంద కనుకనే ఎక్కడ కూడా తన జీవితంలో ఎక్కడా సనుగుడు కానీ, గొనుగుడు కానీ, నిరుత్సాహం కానీ, విచారము కానీ ఎక్కడా లేదండి. ఎక్కడా లేదండి. గుంటలో వేయబడిన, జైల్లో వేయబడి ఇనుప సంఖ్యలు యోసేపు జీవితాన్ని బలంగా పాడు చేసిన యోసేపు ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదండి. ప్రైజ్. తన దృష్టి అంతా ఎక్కడో తెలుసా? దేవుడు తనకిచ్చిన దర్శనం మీదే ఉందండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇర్మియా గ్రంథంలో దేవుని ప్రజలు ఆ రీతిగా వాళ్ళు భయంకరమైన డిప్రెషన్లో ఉన్నప్పుడు, వాళ్ళ ఫెయిల్యూర్స్ని బట్టి, వాళ్ళకి జరిగిన నష్టాలను బట్టి, వాళ్ళకి జరిగిన నిరీక్షణ లేని దాన్ని బట్టి దేవుడు వాళ్ళని దర్శించి ఒక వాగ్దాన సందేశాన్ని ఇస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు వెళుతున్న మార్గం నాకు తెలుసు, మీ ఫెయిల్యూర్స్ నాకు తెలుసు, మీ బాధలు నాకు తెలుసు, మీ దుఃఖము నాకు తెలుసు. అవన్నీ కూడా అవి సమాధానకరమైన పరిస్థితులే కానీ అవి హానికరమైనవి కాదు. యోబు జీవితంలో మనకు తెలుసు కదా, యోబు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్ళాడో. యోబు వెళ్ళిన మార్గం ఎవరు వెళ్ళారండి? మనం వెళ్ళాం? 1% మనం వెళ్ళామా? చెప్పండి, వెళ్ళామా? యోబు వెళ్ళిన ఆ 1% మనం వెళ్ళామా అండి? వెళ్ళలేమండి, తట్టుకోలేం.
కానీ యోబు తట్టుకున్నాడండి. ఎలాగ తట్టుకొని నిలబడ్డాడో మరి. యోబు నిజంగా అటువంటి యోబునే తన స్నేహితులు వచ్చి భయంకర గందరగోళం చేసిన, తన మైండ్ అంతా గందరగోళం చేసి తన స్నేహితులు వచ్చి చివరికి దేవుడు యోబుతో మాట్లాడి బలపరిచిన తర్వాత యోబే తన నోటితో అంటున్నాడు చివరిగా 42వ అధ్యాయం 2వ వచనంలో, నువ్వు సమస్త క్రియలు చేయగలిగిన దేవుడు అనియు నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియో నేను ఇప్పుడు తెలుసుకొని. ఇప్పుడంటే ప్రెసెంట్ అండి. అంటే యోబు జీవితంలో గడిచిన జీవితం ఎలాగ ఉంది? యోబు పరిస్థితి అంతా వ్యాధులు, మరణాలు, భయంకరమైన ఇల్లంతా కూడా కూలిపోయినాయి, పశువులు చనిపోయినాయి. ఆ సమయంలో ఎవరు కూడా యోబు ఎందుకు ఇలా జరిగింది? దేవుని నిందించాడు. తన స్నేహితులు వచ్చి యోబుని గందరగోళం చేసేసరికి తను శపించుకోవడం ప్రారంభించాడు. దేవుని మీద సనిగాడు, గొనిగాడు. చివరికి దేవుడు మాట్లాడి బలపరిచిన తర్వాత యోబు దేవునితో అంటాడు, అయ్యా క్షమించయ్యా, నువ్వు సమస్త క్రియలు చేయగలిగిన దేవుడు అనియు నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నానయ్యా. నువ్వు కూడా ఒకరోజు తెలుసుకుంటావండి. ఇప్పుడు కాదండి, ఒకరోజు నువ్వు తెలుసుకుంటావు. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ప్రస్తుతం ఒకవేళ మీకు సమస్తము కూడా, హెబ్రీ 12వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు? ప్రస్తుతము 12వ వచనం పైన అమ్మా ప్రస్తుతం అనే మాట లేదా? మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు మీకు దుఃఖకరముగా కనపడునే కానీ 11వ వచనం సంతోషకరముగా కనపడదు. చాలా అండి. ప్రస్తుతం ప్రెసెంట్ మీరు వెళుతున్న మార్గం మీకు ఎలా కనపడుతుంది? చెప్పండి అమ్మా. ఆనందం కనపడుతుందా? ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏమని చెబుతున్నాడు? ప్రస్తుతం అంటే ప్రజెంట్ క్రైస్తవుల జీవితం మీకు ఎలా కనపడుతుంది? దుఃఖకరముగానే ఉండిద్ది అండి. మీకు ఆనందముగా కనపడదు, మీకు సంతోషకరంగా కనపడదు. మీరు ఒకవేళ కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ప్రస్తుతము సమస్త శిక్షయు దుఃఖకరముగానే కనపడును కానీ సంతోషకరముగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. ప్రైజ్ ది లార్డ్. అందుకని భక్తుడు పాడాడు కదా, అంతా నా మేలుకి. చివరి వచనం, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, అభ్యసించిన నీతి సమాధాన ఫలమే. ఒకవేళ ప్రస్తుతం నువ్వు దుఃఖకరముగా వెళతా ఉంటే అది నిన్ను పాడు చేయడానికి కాదండి. కొన్ని తన పరిశుద్ధతలు ఎందుకో తెలుసా? పరిశుద్ధతలో పాలు పొందటానికి దేవుడు కొన్నిటి గుండా తీసుకొని వెళతాడు. హల్లెలూయా. మన పాలు గురించి మనం విన్నాము కదా. మనము వేటిలో పాలు పంపులు పొందాలో, ఆయన పరిశుద్ధతలో, ఆయన యొక్క మహిమలో, ఆయన యొక్క కృపలో పాలు పంపులు పొందాలంటే దేవుడు కొన్ని దుఃఖకరమైన పరిస్థితులు గుండా దేవుడు తీసుకుని వెళతాడు. నువ్వు ఇప్పుడు దుఃఖకరంగా వెళతాను, నువ్వేమనుకోవాలి? వాటి యందు అభ్యాసమించి వాటిలో నువ్వు సాధన చేసి ఎలాగ తట్టుకోవాలి, ఎలాగ వెళ్ళాలి, దేవా ఈ శ్రమని ఎలాగ అధిగమించాలి, ఈ పరిస్థితిని నేను ఎలాగ అధిగమించాలి, దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దానిలో నీకు నీతి సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడండి. హల్లెలూయా. అలా కాకుండా ఇశ్రాయేలు ప్రజల్లాగా అయ్యో మా జీవితాలు అయిపోయినాయి, మేము ఎండిన ఎముకలు అయిపోయాం, మా బ్రతుకులంతా కూడా స్మాష్ అయిపోయినాయి, మా బ్రతుకులంతా కూడా అయిపోయింది, ఇంకా మా జీవితాలన్నీ కూడా ఇక్కడే మేము ఇక్కడే తెల్లార్చుకోలేమో బబులోను దేశంలో వాళ్ళు అనుకుంటా ఉన్నారండి. మా జీవితాలు ఇంకా అయిపోయిన అనుకున్న సమయంలో దేవుడు ఇర్మియాను పంపించి ఒక నిరీక్షణ వర్తమానాన్ని తెలియచేసాడండి. ఈరోజు మనకి కూడా ఒకవేళ ఆ పరిస్థితి గుండా మనం వెళతా ఉంటే దేవుడు ఈరోజు అంటున్నాడు, ప్రస్తుతం మీకు ఒకవేళ కనపడుతున్నవి దుఃఖకరముగా, ఒకవేళ సమస్యల కరముగా, ఒకవేళ అప్పుల కారణముగా, ఒకవేళ వ్యాధుల కరముగా, ఒకవేళ ఇబ్బందుల కారణముగా, ఒకవేళ భయంకరమైన పరిస్థితికరంగా మీకు కనపడుతున్నాయేమో, కానీ ఒకరోజు రాబోతుందండి. అప్పుడు యోబు అన్నట్లుగా మనము కూడా అనబోతున్నామా? హల్లెలూయా. మనము కూడా బైబిల్ గ్రంథంలో భక్తులు ఏ రీతిగా అయితే అన్నారో అదే రీతిగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు. కాబట్టి ఎక్కడ మన విశ్వాసాన్ని కోల్పోకుండా, అందుకని హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, సడలిన చేతులని బలపరచండి, త్రొట్టిలో మోకాల్ని బలపరచండి.
కాబట్టి ఈరోజు ఈ వర్తమానం ద్వారా మనం బలపరుచుకొని పురికొల్పుకొని, అది ఏ పరిస్థితి అయినా దేవ నా మేలు కొరకు చేస్తని నమ్ముతున్నాను ప్రభువా, నేను దీంట్లో ఎలాగ నడవాలో నాకు సహాయం ఇచ్చి నన్ను బలపరచండి, మీ ఆత్మతో నింపండి నాయనంటే దేవుడు ఖచ్చితముగా మీరు వెళ్ళే మార్గంలో దేవుడు సహాయము చేయగలడు. ఆయన తలవంచలది ప్రార్థన చేసుకుందాం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. చెబుదాం, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధించబడిన మీదట నేను మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, జలములలో పాడినే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినా జ్వాలలు నన్ను కాల్చ జాలవు, జలములలో పాడినే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడిచినా జ్వాలలు నన్ను కాల్చ జాలవు. చెబుదాం, హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. చెబుదాం, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. చెబుదాం, హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రస్తుతం ఒకవేళ నువ్వు వెళుతున్న మార్గము దుఃఖకరముగా కనబడుతుందేమో, దేవుడు అంటున్నాడు ఈరోజు, ప్రియ దేవుని సంగమా, నేను మిమ్మల్ని గూర్చిన సంగతులు ఉద్దేశ్యములు నేను ఎరుగుదును, నాకు తెలుసు అంటున్నాడు దేవుడు.
దేవుని ప్రమేయము లేకుండా ఏది జరగలేదండి. నాకు తెలుసు. అవి మీకు నిరీక్షణ కలుగునట్లుగా, మీ ఆత్మీయ జీవితాలు బలపరచబడినట్లుగా,